సాంబా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటెస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు. ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. జీవివి నన్ను చూడు, ఒంటి నిండా బొచ్చే, పొట్టిగా ఉన్నాను. పైగా లోయలో ఉన్న జంతువులు నన్నే తినేలా చూస్తున్నాయి. సొంత డబ్బా కొట్టుకోకు, నీ రుచి చాలా చెత్తగా ఉంటుంది. త్వరగా పేడ తీసుకురా. సమయం లేదు. అయితే మట్టి ముద్దలతో నన్ను చంపేయి, నన్ను పేడ బిడ్డలాగా మార్చే. నేనెక్కడ పట్టుకున్నారా? జీవివి నన్ను చూడు, ఒంటి నిండా బొచ్చే, పొట్టిగా ఉన్నాను. పైగా లోయలో ఉన్న జంతువులు నన్నే తినేలా చూస్తున్నాయి. సొంత డబ్బా కొట్టుకోకు, నీ రుచి చాలా చెత్తగా ఉంటుంది. త్వరగా పేడ తీసుకురా. సమయం లేదు. అయితే మట్టి ముద్దలతో నన్ను చంపేయి, నన్ను పేడ బిడ్డలాగా మార్చే. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ ముత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు. వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు. లేస్తే వస్తాడు, వస్తే చేస్తాడు. ఆగు. జోగిపేట ఎమ్మెల్యేని కలవాలి సార్. దేనికి? మా బాధలు చెప్పుకోవాలి సార్. ఏం బాధలు? ఇలా నాన్న మాకు పెన్షన్ వస్తలేదని ఇలా తాతయ్య చచ్చిపోయింది సార్. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం సార్. సరే, వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరిని వదలు, ఎవరిని. ఏం చేశాడు? ఏం చేయలే. ఎందుకు వచ్చినాడు మరి? ఎందుకు వచ్చిండంటే రా అని చెప్పిన, నేను వచ్చిండు. నా కొడుకుల ముగ్గురు మీద ఒట్టేసి చెప్పు, నువ్వు సాయి నేను కొడతా, సాయి నేను చెప్తున్నా. అవును, ఆమె తాకేటప్పుడు తెలీదా గొడవలు అవుతాయి, పెళ్లిగా? నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమేలత్త, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడానికి వచ్చారా? కాదు, చదువుకోవడానికి వచ్చాను. ఏం చదువుతుంటారు? రీల్స్ కి వచ్చే కామెంట్స్ ని చదువుతూ ఉంటాను. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నేను నవ్వితే న్యూసెన్స్. నేను తప్పు చేస్తే తిట్టమనండి, భరిస్తాను. కానీ నేనేం చేసినా తప్పంటే మాత్రం తట్టుకోలేను సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదండి.